హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చిమిర్చి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకున్న తర్వాత 5-6 వెల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు అలాగే జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకొని మంచిగా మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. టమాటా ఉడికి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది, అలాగే పచ్చివాసన కూడా పోతుంది. సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒక 2 to 3 మినిట్స్ ఉడకనిచ్చుకోండి. చూసారా, ఈ విధంగా మొత్తం ఉడికిపోయి వాటర్ మొత్తం ఉండకుండా ఈ విధంగా తయారైన తర్వాత కంప్లీట్గా ఉడికినట్టు. ఆ తర్వాత దాని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మనం దాన్ని సన్నగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, సన్నగా మిక్సీ చేసుకున్న తర్వాత టమాటా పచ్చిమిర్చి కారం రెడీ. ఇది వేడి వేడి చపాతీకైనా వేడి వేడి అన్నానికైనా దేనికైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.